హలో ఎవ్రీవన్, నా పేరు గణేష్ అండ్ మై వైఫ్ భవానీ. సో మేము ఇక్కడికి యాక్చువల్గా మా బేబీ సర్జరీ గురించి ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా మాది కొత్తగూడెం. సో బేబీ పుట్టిన 5th డే రోజు తనకి సివియర్ వామిటింగ్స్ అయ్యాయి. సో మేము ఇమీడియట్గా నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ శ్రీ హాస్పిటల్ అని కొత్తగూడెంలో శ్రీకాంత్ సార్ తను మెయింటైన్ చేస్తున్నాడు. సో మా పాప కండిషన్ చూసి సార్ అబ్డామెన్ స్కాన్ చేద్దామని చెప్పారు. సో అబ్డామెన్ స్కాన్‌లో తెలిసింది ఏంటంటే బేబీకి ఇంటెస్టైన్‌లో ట్విస్ట్స్ ఉన్నాయని చెప్పారు. సో ఇది కొంచెం సివియర్ కండిషన్. సో మీరు ఖమ్మంకి వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. సో నేను సార్‌ని అడిగాను, ఇక్కడ ఖమ్మంలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఏ హాస్పిటల్కి వెళ్తే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఎందుకంటే చిన్న పాప కదా అని అడిగాము. సో సార్ అంకురాకి సజెస్ట్ చేశారు. అంకురాలో సార్కి ఆల్రెడీ తెలిసిన మ్యామ్ ఉన్నారు, శ్వేత మ్యామ్. సో మేము ఇక్కడికి ఇంకా ఇమీడియట్గా పాపని తీసుకొని ఆ రోజే కొత్తగూడెం నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసాము. ఇక్కడికి వచ్చాక మ్యామ్ ఇమీడియట్గా వితిన్ ఫ్యూ మినిట్స్లో మ్యామ్ ఎమర్జెన్సీ వార్డ్కి వచ్చి బేబీ కండిషన్ చూసి మాకు అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ రోజే సర్జరీ ప్లాన్ చేశారు. యాక్చువల్గా మాకు సర్జరీ చేసిన డాక్టర్ వచ్చేసి వరుణ్ డాక్టర్. సార్ కూడా చాలా అంటే ఆ రోజే మాకు సర్జరీ ప్లాన్ చేసి 9 నుంచి నైట్ ఆల్మోస్ట్ 2 వరకు సార్ చాలా కష్టపడి ఫస్ట్ ల్యాప్రోస్కోపీ చేసి దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి ఎక్కడ ట్విస్ట్ అయిందో చూసి ప్లస్ తను చాలా కేర్ తీసుకొని సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇక్కడ డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, నర్సెస్ కానీ, సెక్యూరిటీ టీమ్ కానీ వెరీ వెరీ అంటే చాలా పొలైట్గా, కైండ్గా అంటే పేషెంట్స్ని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. నా పాపకి ఎవరైతే సర్వ్ చేశారో అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అంకుర ఫర్ గివింగ్ మీ ద బెస్ట్ సర్వీస్, బెస్ట్ కేర్. థ్యాంక్ యూ సో మచ్.